ఈ హారర్ స్టోరీని ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోవర్ అయిన నఫీస్ నాతో షేర్ చేసుకున్నాడు. తను గుంటూరులో నా కాలేజ్ లో చదువుతుంటాడు. మిడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వైజాగ్ లో ఉండే పీజీకి వెళ్ళాడు. ఆ పీజీకి వెళ్ళిన 1-2 days లోనే అక్కడి నుంచి తనకేదో నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. తను ముస్లిం కావడం వల్ల ఒక ఫ్రైడే ఆఫ్టర్నూన్ తను నమాజ్ కి వెళ్ళి రూమ్ కి మళ్ళీ తిరిగి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్ లో తను ఒక్కడే ఉన్నాడు. ఫుడ్ తింటూ ఉన్నాడు. అదే టైంలో రూమ్ బయట నుంచి ఎవరో కోపంగా తన పేరును పిలిచినట్టు అనిపించింది. అది ఒక ఆడ మనిషి గొంతు. ఫాస్ట్ గా పైకి లేచి డోర్ ఓపెన్ చేసి బయట చూస్తే అక్కడ ఎవరూ లేరు. అదే రోజు నైట్ అయింది. తన ఫ్రెండ్స్ మొత్తం మేం క్యాటరింగ్ కి వెళ్తున్నామని, వచ్చేసరికి లేట్ అవుతుందని, నువ్వు తినేసి పడుకోమని నఫీస్ కి చెప్తారు. అర్ధరాత్రి తను నిద్రపోతున్న సమయంలో ఏదో శబ్దం వచ్చి తను లేచి చూశాడు. తన బెడ్ పక్కనే తన మధ్యాహ్నం నమాజ్ కి వేసుకెళ్లిన బట్టలు చిరిగిపోయి కనిపించాయి. నఫీస్ కి ఏం అర్థం కాలేదు. ఏంట్రా ఇది, ఇలా ఎందుకు జరిగింది అని. ఈ పీజీలో ఉండే వాళ్ళే ఎవరో తన మీద కోపంతో ఇలా చేశారని అనుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తున్న సమయంలో డోర్ దగ్గర నుంచి ఏదో సౌండ్ వినిపించింది. ఏంటబ్బా అని డోర్ వైపు చూస్తే అది ఒక ఆడ మనిషి ఆకారం. కానీ ఆడ మనిషిలో అయితే లేదు. తన ఒళ్ళు కాలిపోయి ఉంది. అది చూసిన నఫీస్ అక్కడి నుంచి మళ్ళీ బాత్రూంలోకి పరుగులు తీశాడు. లోపల డోర్ లాక్ చేసుకొని బిక్కు బిక్కుమంటూ అక్కడే ఎంతో సేపు ఉన్నాడు. కొంత సమయం తర్వాత తన ఫ్రెండ్స్ వచ్చి డోర్ కొట్టారు. డోర్ ఓపెన్ చేసిన నఫీస్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. వాళ్ళందరికీ తను ఏమీ చెప్పలేదు. సైలెంట్ గా వెళ్ళి తన బట్టలు సర్దేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేసుకోలేదంట. తను నాకు మెసేజ్ చేసిన సమయంలో కూడా నా నేమ్ ఎక్కడ మెన్షన్ చేయకు బ్రో అని నాకు చెప్పాడు. అందుకే ఈ స్టోరీలో నేను తన నేమ్ని మార్చి చెప్పాను. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.